ఆర్టీవీ ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పురస్కరించుకుని ఊరు వాడ పల్లెల్లోని ప్రతి చోట కూడా వినాయకుడ మండపాలు వేసి ఈ యొక్క వినాయక చవితిని పురస్కరించుకు ప్రతి ఒక్కరు కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వినూత్న రీతిలో పక్కన మట్టి విగ్రహాలతో పాటు వినూత్న రీతిలో కూడా విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క వినాయక చవితి పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కాకినాడ జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా అనేక రకాల వినూత్న రీతిలో కూడా ఈ యొక్క వినాయకుడిని అయితే తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగానే కాకినాడ పెద మార్కెట్లో ఉన్నటువంటి ఉల్లింకెల వారి వీధిలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినూత్న రీతిలో ఆ యొక్క వినాయకుడిని అయితే ఇక్కడ తయారు చేశారు. అంతేకాకుండా ఆ టేకుమూడి పెదబాబు అనే ఆయన అయితే ప్రత్యేకంగా వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా తన ఇంటినే అదొక ఆవరణంలోనే ఒక ఇక్కడ ప్లేస్ని కూడా ఏర్పాటు చేసి అక్కడే ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సాధారణంగా అందరూ నివసించేందుకు ఇల్లు కట్టుకుంటారు, కానీ ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేసేందుకే ప్రత్యేకంగా ఆయన ఇల్లు కట్టుకున్నట్టుగా ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మన ప్రస్తుతం చూడవచ్చు అయితే ఇక్కడ 18 అడుగుల ఏదైతే వేరుగు శనక్కాయలతో తయారు చేసినటువంటి వినాయకుడు అయితే ఇక్కడ ఉల్లింకల గారి వీధిలో అంతా కూడా అందరినీ ఆకర్షణీయంగా నిలిచింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే వేరుశెనక్కాయలతో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహం. గతంలో కూడా వినూత్న రీతిలో ఇక్కడ చూస్తుంటే మన ఇదంతా కూడా ఇల్లు ఒక నివాసం, అంటే మనకు ప్రధానంగా అందరూ కూడా నివాసం అందరూ ఉండేందుకు తన నివాసం ఉండేందుకు అందరూ కూడా ఏర్పాటు చేసుకుంటారు. కానీ కేవలం ఈయన దేవుడి కోసమే వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం కోసమే తన ఇల్లు నిర్మాణం చేపట్టుకున్నారు. అంతేకాకుండా ఇంటి పైభాగంలో 3 అంతస్తులు ఉన్నటువంటి ఇంటి నిర్మాణాన్ని కేవలం 2 అంతస్తుల్లో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసేందుకు కూడా అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇంటిని ఆవరణంగా అయితే మొత్తం అంతా చూస్తున్నాం. ఇది కేవలం 2 అంతస్తులు, పైన ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవచ్చు, తర్వాత సెకండ్ ఫ్లోర్. కానీ ఇక 2 ఫ్లోర్ కింద అలాగే ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ అన్నీ కూడా కేవలం ఆయన దేవుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం కోసమే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొత్తం 350 కేజీలు పైగానే వేరుశెనక్కాయలు ఉపయోగించి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే వినూత్న రీతిలో తయారు చేసినటువంటి వినాయకుడిని ఇక్కడ చూసేందుకు కాకినాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క వినూత్న రీతిలో వేరుశెనక్కాయలతో తయారు చేసినటువంటి వినాయకుడిని దర్శించుకునేందుకు ప్రజలంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం టేకుమూడి పెదబాబుగా ఉన్నారు. గత సంవత్సరం ఏ మాదిరిగా చేశారు, ఇప్పుడు ఏ సంవత్సరం ఏ విధంగా చేశారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మీకు గత సంవత్సరం ఏ వినాయకుడిని తయారు చేశారు, ఇప్పుడు ఈ సంవత్సరం వినూత్న రీతిలో వేరుశెనక్కాయలతో తయారు చేశారు? ముందుగా ఆర్టీవీ వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నామండి. అలాగే కాకినాడ ప్రజలందరికీ కూడా వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు. కాకినాడ ప్రజలందరూ కూడా, నేను ఈ అడ్రస్ చాలామందికి తెలియదు, ఎందుకంటే సందులో ఇదే బొమ్మని రోడ్డు మీద పెట్టమని చాలామంది అడిగారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, నేను ఒకళ్ళ వ్యాపారం తెలుసుకోలేదు. ఎందుకంటే ఈ విగ్రహం రోడ్డు మీద పెడితే ఎంతోమంది వ్యాపారాలు ఇబ్బంది వస్తుంది, మెయిన్ ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది. నేను అలా కాకుండా నా సొంత ఇల్లుని, మా నాన్నగారు ఇచ్చిన ఇల్లుని నేను ఇలాగా 3 ఫ్లోర్లు బిల్డింగ్ని ఒక ఫ్లోర్ మేము ఉండడానికి కట్టుకుని మిగతా ఫ్లోర్లంతా కింద వదిలేసాం. చాలామంది అడిగారు మమ్మల్ని, ఇలా చేస్తున్నారండి ఏంటి, ఎందుకు వచ్చిందని. బోల్డ్ అద్దె వస్తుంది కదని అన్నారు. నాకు అద్దెతో సంబంధం లేదు, నాకు తినడానికి భగవంతుడు 5 ఏళ్ళు వెళ్తున్నాయి చాలు. నేను ప్రతి సంవత్సరం కూడా ఇది 17వ సంవత్సరం అండి. 17 సంవత్సరాల నుండి కూడా రకరకాల రూపాలతో నేను విగ్రహం తయారు చేస్తున్నాను. నా టార్గెట్ ఏంటంటే ఇంకా బాగా చేసి మంచి పేరు తెచ్చుకుని గిన్నీస్ రికార్డు కొట్టాలని నా కోరిక. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదు, ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఆ గిన్నీస్ రికార్డు కొట్టాలని నా బాగా నేను దాని గురించి ఇంకా చిన్న ఐటమ్ అయినా సరే ఎంచుకుని ఇలా చేద్దారని అనుకుని పట్టుదలతో కసితో అలా జాగ్రత్తగా ఆ 7 శనక్కాయలు అసలు ఊరుతాయో అవ్వరువా అని కూడా ఇబ్బంది వచ్చినా సరే పట్టుదలతో అలా నెలలు నేను ఒక్కనే కష్టపడి. మొత్తం వేరుశెనక్కాయలు ఎన్ని కేజీలు తీసుకున్నారు, ఎన్ని రోజులు పట్టిందని? మొత్తం 350 కేజీలు 7 శనక్కాయలు తీసుకున్నాం సార్. నా నలుగురు, నా భార్య, నా పిల్లలు నా సాయం చేశారు. అలాగే అప్పుడప్పుడు సెలవు ఉన్నప్పుడు మా అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చి కొద్దిగా సాయం చేశారు. ఆయన సాయం చేస్తే పైకి అందించడం, కానీ ఒక చేతితోనే అంతా పేర్చుకుంటూ వచ్చి లైన్గా అంటింపు కాదండి, అది ఒక స్టిక్కింగ్ గుండు సూత్తో పెట్టాం మేము. అంటే మళ్ళీ అది ప్రసాద రూపంలో పనిచేయాలని, అదే గమ్మెట్టి అదిగితే ప్రసాద రూపంలో పనిచేయదని మేము ఈ విధంగా తయారు చేశాను. ఈ విగ్రహానికి సుమారు 3,50,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ వేరుశెనక్కాయలకి ఇంత రేటు ఏంటని అనుకుంటారు, కాదండి. ఈ విగ్రహానికి లోన మెటీరియల్ ఏంటి, మొత్తం పైన అలంకరణకి ఏంటి, మొత్తం అన్నింటితో కలిపి ఈ విగ్రహానికి 3,50,000 రూపాయల దాకా ఖర్చు అయింది. కావున భక్తులందరూ కూడా
ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 14 రోజులు ఉన్న ఈ 14 రోజులు ఎప్పుడు ఇక్కడ దర్శనం ఉండేది, ఈ సంవత్సరం 9 రోజులే. కావున భక్తులందరూ బేగా వచ్చి దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. గత సంవత్సరం ఏం చేశారు మీరు? గత సంవత్సరం కూడా గత సంవత్సరం డ్రై ఫ్రూట్స్ ఐటమ్ ఎండు ఖర్జూరంతో తయారు చేశానండి. ఆ ఎండు ఖర్జూరాన్ని అన్నదాన కార్యక్రమంలో ప్రసాదం తయారు చేసి పెట్టాం. ఈ సంవత్సరం కూడా అలాగే ఏదైనా ప్రసాదం తయారు చేయాలని నా కోరిక. అలాగే చేసి పెడతాను నేను. అలాగే 4,000 మందికి, సుమారు 4,000 మందికి నేను ఇక్కడ అన్నదానం చేస్తున్నాను. అలాగే ఈ అన్నదాన కార్యక్రమంకి మీకు తోచింది అంటే స్టోర్ బియ్యం అయినా సరే తెచ్చి ఇవ్వండి. నేను ఇక్కడ దర్శనం టికెట్లు కానీ ఇక్కడ లైన్స్ కానీ ఏమి ఉండవు. అక్కడ అంతా ఫ్రీగా ఉంటుంది, మీరు వచ్చి దర్శించుకోవచ్చు. మెయిన్గా ముందుగా చెప్పాల్సిందంటే మన పిల్లలకి ముందు చూపెట్టండి. ఎందుకంటే మన పిల్లలకి మన హిందూ ధర్మం మన హిందూ సంస్కృతి ఇలాగ ఉంటుంది, ఇలాగ ఉండాలి, పిల్లలు ఇలా చెప్పాలి వాళ్ళకి మనం అని నా కోరిక. ఎందుకంటే నా చిన్నప్పుడు మా కాకినాడ పెద్ద మార్కెట్లో దేవీ నవరాత్రులు చేస్తే ఎంతో పండగ కింద ఉండేది. తెల్లవాళ్ళు తీర్థాలు అవి జరిగి ఇప్పుడు ఏమీ లేదు. అంటే అప్పుడు పెద్దలు లేరు కాబట్టి లేదు. అలాగే మరి ఇప్పుడు మనం తర్వాత మన పిల్లలు కూడా చేయాలని నా కోరిక. అలా పిల్లలు కూడా ఏంటంటే మన హిందూ ధర్మాన్ని కాపాడాలని అనుకుంటున్నానండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు కేవలం నవరాత్రులు అంటే వినాయక చవితి 9 రోజులు, మా సంవత్సరం పొడుగునా 9 రోజులు మాత్రమే వినాయకుడికి ఇక్కడ పెట్టడానికి ఉంటుంది. మిగిలిన అన్ని రోజులు మరి ఇదంతా కూడా ఖాళీగా ఉంటుంది, ఖాళీగా కేటాయించేస్తారు సార్. ఇది అందరూ అదే సార్. ఇక్కడ నేను ఈ కొట్లు కట్టి ఈ ఇల్లు ఒక ఫ్లోర్ వేసుకుంటే నెలకి 50,000 రూపాయలు వస్తుంది. అయినా సరే నేను సంవత్సరం పొడికి 9 రోజుల గురించే ఓన్లీ ఇది అలా వదిలేసాను. నేను నీకు ఉత్తప్పుడు అంతా ఖాళీగా ఉంటుంది. ఇలాగా మేము ఇంకా అలాగా మా సామాన్లు ఏ పెట్టుకుంటాం, అంతే తప్పించి ఏమి ఉండవు. ఏం చేస్తుంటారు మీరు? వ్యాపారం ఏం చేస్తుంటారు? మీకు జీవనం? నేను కేబుల్ ఆపరేటర్ అండి. కేబుల్ చేస్తా. నేను పార్ట్ టైం డెకరేషన్లు అవి చేస్తూ ఉంటాను. నేను అంటే ఈవెంట్లు అవి చేస్తూ ఉంటాను. నేను ఇలాగా చేస్తాను. కానీ నా ఈ డబ్బులు ఖర్చుకి వచ్చి సంవత్సరంలో అలా కొద్దిగా తీసుకురావడం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ అప్పు చేయడం అలా చేస్తున్నాను. అయినా నేను చేసిందే రెండు కూడా నాకు చాలా బాగుంది కాబట్టి నేను చేస్తూ ఉన్నాను. నేను ఇంకా అందరికీ కూడా చెప్తున్నాను ఏంటంటే ప్లాస్టర్ బ్యారిస్ మానేయండి. ఇలాగా రకరకాల బొమ్మలతో తయారు చేసి నేనే కళాకారుని గొప్ప చెప్పుకోవట్లేదు. మీలో కూడా కళ ఇది ఉండదు. అందరూ కూడా బయటికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నిమజ్జన టైంలో ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని నిమజ్జనం చేయడం కుదరదు, తర్వాత ఏం చేస్తారు? నిమజ్జనంకి నేను మట్టి గ్రహం పెట్టానండి. అక్కడ మట్టి గ్రహాన్ని నిమజ్జనం చేస్తాం. 4 అడుగుల గ్రహం మట్టి గ్రహం నిమజ్జనం చేస్తాం. ఇది డిస్పోజల్ అంటే మొత్తం ఇప్పేసి ఈ విగ్రహం మీద ఉన్న 7 శనక్కాయలని కింద సంవత్సరం అయితే ఎండుగొజ్జారాన్ని ఇప్పేసి అవి అన్నదాన కార్యక్రమంలో ప్రసాదం కింద అందరికీ అందేలాగా చేశాను. ఈ సంవత్సరం కూడా ఇది 7 శనక్కాయలతో 2-3 స్వీట్లు చెప్పారు. వాటితో ఏమైనా ఆలోచనలతో చేస్తామని అనుకుంటున్నాను. నేను అది కంపల్సరీ చేస్తాను. 17వ సంవత్సరం సార్. శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం, పెద్ద మార్కెట్, ఉల్లెంకల వీధి, టేకుముడి పెద్దబాబు. ఇది పరిస్థితి. అతని అభిప్రాయం అయితే తెలుసుకుందాం. టేకుముడి పెద్దబాబు గారు అయితే కేవలం ఆయన స్వయంగా ఏదైతే కేవలం తను ఉంటున్నటువంటి నివాసంలోనే ఒక 2 అంతస్తులు కేవలం వినాయకుడి కోసమే వదిలేసి ప్రతి సంవత్సరం కూడా 17 సంవత్సరాలుగా కూడా వినూత్న రీతిలో వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం, 18 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ గత సంవత్సరం అయితే ఆ వెండి ఖర్జూరాలతో వినాయకుడిని చేసి అంతా కూడా ఇక్కడ మొత్తం కాకినాడ వాసులందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. కానీ ఇప్పుడు కూడా 7 శనక్కాయలతో ఏ విధంగా తయారు చేయాలని కూడా ఒక ఆలోచనతో అదంతా కూడా చేసి దాదాపుగా 4 రోజులు శ్రమించి ఈ యొక్క 350 కేజీల వేరుశనక్కాయలు ఉపయోగించి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. అతనంతా కూడా దేవుడి కోసమే కేవలం నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వినాయకుడి నవరాత్రులు 9 రోజులు మాత్రం కోసమే ఈ వినాయకుడి కోసమే ఈ యొక్క స్థలాన్ని ఈ విధంగా తీర్చిదిద్ది ఇప్పుడైతే ఈ విధంగా కాకినాడలో అయితే ప్రస్తుతం ఈ యొక్క వేరుశనక్కాయలతో తయారు చేసిన వినాయకుడు అయితే అందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి వచ్చి ఇప్పుడు వినాయకుడిని అయితే దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.